నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనములో నుండి చివరి వరకు ఉన్న ఒక భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మనము ఈ లేఖన భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు చాలానే ఉన్నాయి. దేవుడు ఆత్మ సంబంధంగా అనేక విషయాలు మనకు తెలియచేస్తాడు. పాత నిబంధన గ్రంథం అని మనకు ఒక సాదృశ్యమైనటువంటి సంగతులు తెలియచేస్తుంది. అయితే క్రొత్త నిబంధన మనల్ని వాస్తవికతలోకి నడిపిస్తుంది. పాత నిబంధన నీడైతే క్రొత్త నిబంధన దాని యొక్క స్వరూపం. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న స్వరూపమే పాత నిబంధనలో ఒక నీడగా కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుని మనము పాత నిబంధనలో ప్రత్యక్షంగా చూడం. కానీ పాత నిబంధనలో యేసు ప్రభువు లేడా అంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఈ అధ్యాయంలో ఆయన ప్రజల దాహార్తి తీర్చినటువంటి బండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనే బండను కొట్టినప్పుడు వారికి విస్తారమైనటువంటి జల ప్రవాహం వచ్చి వారి దాహార్తిని తీర్చి వారిని తృప్తిపరచాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, జీవజలము నేనే. జీవాహారం ఆకలిగా ఉన్నప్పుడు ఆయన ఆహారముగా మారాడు. మనము మన్నాను గురించి చదివాం. నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో మన్నా అంటే అది ఒక ఆహారం. ఆ మన్నా ఎవరికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నా శరీరము మీకు జీవాహారము అని ఆయన సెలవిచ్చారు. మనకు ఈ పాత నిబంధన సాదృశ్యంగా కనిపిస్తున్నారు. కొత్త నిబంధనలో ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది మనము చూసినప్పుడు ఆ ప్రత్యక్షత మనల్ని బలపరుస్తుంది, శక్తితో నింపుతుంది. ఈ లోకం అనేటువంటిది యుద్ధ భూమి. ఈ లోకము యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో ఉన్న మనకు ఖచ్చితంగా యుద్ధము చేయడం రావాలి. దేవునికి స్తోత్రం. యుద్ధము చేయడం నేర్చుకోవాలి. యుద్ధము చేయడం రాకపోతే మనం ఈ భూమి మీద విజయవంతమైన జీవితాన్ని జీవించడం సాధ్యము కాదు. కాబట్టి యుద్ధము చేయడం నేర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా చెబుతుంది. మనము ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తూ వస్తారు. యేసు ప్రభు శిష్యుల్ని అడిగాడు, మీరు మెలకువగా ఉండి ఒక్క గడి అయినా ప్రార్థన చేయలేకపోయారా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. కాబట్టి ఇప్పట్లో ప్రార్థనకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. కావాలంటే పాస్టర్కి చెప్పేస్తాం, ఆయన చేసుకుంటా ఉంటాడు కదమ్మా. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటా ఉంటే మనం ఫ్రీగా రిలాక్స్గా బ్రతకడం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలుగు చేయదు. ప్రతి వ్యక్తి కూడా తన వంతు తను యుద్ధ భూమిలో యుద్ధ నేర్పరిగానే ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. కాబట్టి యుద్ధము అనేది పాత నిబంధనలో ఒక రకంగా ఉంది, క్రొత్త నిబంధనలో మరొక రకంగా ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు రెఫ్యూదీములో దిగారు. రెఫ్యూదీము అంటే విశ్రాంతి తీసుకునే స్థలము అని అర్థం. విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్గా ఉండడం కదా. ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత భోజనం చేసి పని ఎవరన్నా ఏదైనా పెట్టుకుంటారమ్మా, రిలాక్స్ అయిపోతారు.
అప్పుడు ఏ పని చెప్పకూడదు. మా పాస్టర్ అమ్మకి అసలే ఏమీ కూడా ఇక చెప్పు. మా ఇంట్లో చెబుతున్నాం, ఆదివారం మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఏ పని కూడా చెప్పకూడదు. ఎందుకంటే అది రిలాక్స్ అయ్యే టైం. రిలాక్స్గా ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. రెపీదీము అనేది అలాంటి ఒక స్థలం. ఈ రెపీదీములో దిగారు. వారు తృప్తిగా మంచినీళ్లు తాగారు, చాలా రిలాక్స్ అయిపోయారు. ఇక అబ్బా ఎంత బాగుంది నీళ్లు, బండలో నుండి వచ్చినటువంటి నీళ్లు. అసలు ఆశ్చర్యకరంగా అద్భుతంగా దేవుడు బండలో పెళ్ళుబికి వచ్చేటువంటి ఒక గొప్ప ప్రవాహము ఒక నది వలె ప్రవహించింది. లక్షలాది ప్రజలు ఈ నీళ్లను త్రాగారు అని ఆ నీళ్ళంతా తాగి రిలాక్స్గా పడుకున్నారు. ఆ టైంలో సడన్గా యుద్ధం వచ్చింది. మనం ఎప్పుడు కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళకూడదు, అలర్ట్ మోడ్లోనే ఉండాలి. క్రైస్తవుడు ఒక సైనికుడు. ఆ సైనికుడు అయినటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలర్ట్గా జీవించాలి. రిలాక్స్ అయిపోవడం అనేది సాతానుకు ఇష్టము లేని కార్యం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి మా ఇంటికి వెళ్ళాను, మా ఊరు వెళ్ళాను. మా ఊరు వెళ్ళి మా ఇంటికి వెళ్ళి, అయ్యో ఇన్ని రోజులు నేను వేరే 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 గ్రామాల్లో ఊర్లో బ్రతికాను, అక్కడంతా నాకు భద్రత లేదు. అయితే ఇది నా ఇల్లు, ఇది మా ఊరు, ఇక్కడంతా మా ప్రజలు, ఇక్కడ నేను ఎప్పుడు రిలాక్స్గా బ్రతికానని ఆ రిలాక్స్ మోడ్లోకి వెళితే ఆ రోజులో నా మీద అటాక్ జరిగింది. కారణమే లేదు, శత్రువులే కాదు, కానీ నన్ను చంపేయాలని ఒక అటాక్ జరిగింది. కారణం ఏంటో తెలుసా? అక్కడ అటాక్ చేసింది మనుషులు కాదు, సైతాన్. మనకొక శత్రువు ఉన్నాడు, అతడే సైతాను. అతడు నిన్ను విశ్రాంతి జీవితాన్ని జీవించడానికి అతడు ఇష్టపడడు. హ్యాపీగా బ్రతకడానికి నిన్ను వదిలిపెట్టడు. నిన్ను ఏ విధంగానైనా ఇబ్బందులు పాలు చేయాలని అతడు అనుకుంటే. పాస్టర్ గారికి ఏమి సమస్యలు ఉండవా అంటే ఉంటాయి. పోయిన సంవత్సరము మా ఇంటికి అంటే మా ఊర్లో 3 మరణాలు ఇంటి లోపలికి వచ్చాయి. 3 మరణాలు. బ్రతకడానికి అవకాశం లేకుండా వచ్చినటువంటి మరణాలు. ఆ ఊర్లో చాలా మందికి మరణాలు వచ్చాయి. పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు. సగం మంది నన్ను గుర్తించడం లేదు మా ఊర్లో, ఎవరైనా అంటారు. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిపోయిందమ్మా. 30 సంవత్సరాలు లోపు ఉండే వాళ్ళకి నేనెవరో తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. మా ఇంటికి కూడా 3 మరణాలు లోపలకు చొరబడ్డాయి. కానీ అవి ప్రాణాలు తీయలేకపోయాయి. దేవునికి స్తోత్రం. మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. కారు వచ్చి గుద్దేసింది. రక్తపు మడుగులో రోడ్డు మీద పడి ముఖమంతా పచ్చడైపోయి ఆయన్ని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ఊర్లో ఎవరికి నమ్మకం లేదు, ఆయన బతుకుతాడు అనే నమ్మకం లేదు. కానీ ఆయన సజీవంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి 3 రోజుల్లో రికవర్ అయిపోయాడు ఆయన.
అసలు భయంకరంగా ముఖమంతా చీలిపోయి, అసలు శరీరం అంతా గాయాలైపోయి రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి 3 రోజుల్లో నార్మల్ అయిపోయాడు. కారణం, దేవుడు ఆయన్ని కాపాడాడు. రెండోది, మా తమ్ముని భార్య క్యాన్సర్ వచ్చి ఇక్కడ గడ్డొచ్చి అసలు వాళ్ళు ఎన్నో ఆసుపత్రులు తిరిగి చివరికి ఒక ఆసుపత్రి డైరెక్ట్ చేయబడ్డారు. అక్కడికి వెళ్తే ఆ నరం కట్ చేసి వాళ్ళు చెప్పారు, బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, స్ప్రెడ్ అయిపోతే మేమేమి చేయలేం అని వాళ్ళు ఆ నరం కట్ చేస్తే కంప్లీట్ క్యాన్సర్ అంతా ఆ నరం లోపలే ఉండింది. దాన్ని బయటికి తీసేశారు. మరణము తప్పించబడి ఆమె ఇంటికి రాగానే మా తమ్ముని కూతురు అపెండిసైట్ మరణకరమైన, ఆమె సడన్గా తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే కొంచెంసేపు అయింటే ఏం బతకడానికి అవకాశం. ఎన్నో రోజులు ఆమె కడుపు నొప్పితో బాధపడితే అది సాధారణమైంది అనుకొని ఏదో చిన్న ట్యాబ్లెట్లు అవి తీసుకుని అక్కడక్కడ ఆసుపత్రిలో చూపించారు. కానీ దేవుడు కాపాడాడు. 3 మరణాలు ఇంటికి వచ్చిన మరణాలు రిటర్న్ వెళ్ళిపోయాయి. వాళ్ళు సజీవంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సాతాను దాడి కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం మా చెల్లి ఫోన్ చేసి, అన్నయ్య ఇంట్లో దయ్యం ఉందన్నయ్య. ఎవరింట్లమ్మా? మీ ఇంట్లోనా? మా ఇంట్లోనా? అదేంటన్నయ్య, నేను ఇక్కడే ఉన్నాను, మన ఇంట్లో ఉన్నాను, మన ఇంట్లోనే దయ్యం ఉందన్నయ్య. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం ఉంది, వాళ్ళూరులో పెద్ద దయ్యం ఉంది. వాళ్ళ మామగారు ఆయన భయంకరమైనటువంటి ఒక పూజారి లాంటోడు. ఆయన వెళ్ళి త్రిశూలం మీద పడితే ఆ త్రిశూలం ఇక్కడ పొడుచుకొని బయటకు వచ్చేస్తే 4 ఒక మోర వచ్చేదంట బయటికి. అట్లాంటి వ్యక్తి మరలా లేచి నార్మల్ అయిపోతాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం ఉందమ్మా. మా చెల్లి మ్యారేజ్ చేసుకొని ఆ ఇంటి లోపలికి అడుగు పెడితే దయ్యం వచ్చి బయట కూర్చుందంట. ఈమెతో మాట్లాడుతున్నా, నేనుండే ఇంట్లోకి నువ్వు ఎట్టొచ్చావు? నువ్వు ఎలా వచ్చావు నా ఇంటికి? నువ్వు ఎలా కాపురం చేస్తావు నేను చూస్తా, నేను కదా ఇంట్లో ఉండింది అని బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చినప్పుడే దాని పవర్ అర్థమైపోలా. అంటే మా చెల్లి నమ్ముకున్న దేవుడి కంటే అది శక్తిహీనమైంది. కానీ దేవుని బిడ్డల ఎదుట ఏ శక్తి కూడా నిలబడా. కాబట్టి మనం ఎప్పుడైతే రిలాక్స్గా ఉన్నాము అనుకుంటామో అప్పుడే సాతాను ఇదే ఆ సమయం, ఇప్పుడే మనము అటాక్ చేయాలని మన మీద దాడి చేసేవాడుగా ఉంటాడు. నాకు ఉద్యోగం వచ్చింది, పర్మనెంట్ అయిపోయింది, నాకు ఇక లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడైతే రిలాక్స్, అప్పుడే సడన్గా ఒక షాక్ ఇస్తాడు, ఒక జర్కిస్తాడు, ఒక సమస్య వస్తుంది. వ్యాపారంలో నేను అభివృద్ధి చెందాను, ఇక పర్వాలేదు నా వ్యాపారం అనుకుంటే అప్పుడే ఒక కుదుపు వస్తుంది, ఒక నష్టం వస్తుంది. అమ్మా మన పరిస్థితి ఈరోజు పర్వాలా, మనకి ఈరోజు జీతం వస్తుంది అని అనుకుంటే అప్పటికే ఓ సమస్య వస్తుంది. ఇలాగే జీవితాల్లో యుద్ధం, పోరాటం మన జీవితంలో వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇలాగే సడన్గా అమాలేకీయులు అనే శత్రువులు వారి మీద దాడి చేశారు. ఈ అమాలేకీయులు అంటే ఎవరో కాదు, ఏశావు మనమ సంతానం. ఇశ్రాయేలీయులు ఎవరో కాదు, ఏశావు యొక్క తమ్ముడైన యాకోబు యొక్క మనమ సంతానం. కాబట్టి శత్రువులు ఎక్కడి నుండే రారమ్మా, మన రక్త సంబంధుల నుండే వస్తారు. మనం అనుకుంటాం మన రక్త సంబంధులే కదా అని, కానీ
దేవుని రక్త సంబంధులుగా ఉంటే అక్కడ తోడ్పాటు ఉంటుంది. ఇక్కడ అమాలేకీయులు ఆల్ ఆఫ్ సడన్గా హెచ్చరిక లేకుండా వారి మీద దాడి చేశారు. ఎంత ఒక డిస్టర్బెన్స్, లైఫ్లో ఒక డిస్టర్బెన్స్, ఒక సమస్య అనేది ఒక మంచి తరుణంలో మ్యారేజ్ పెట్టుకున్నారు. మ్యారేజ్ పెట్టుకుంటే అందరూ అడుగుతారు, అయ్యా ఏ గొడవ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ అననుకూలత లేకుండా మా కోసం ప్రార్థన చెయ్యండి. ఎవడో ఒకడు తాగుబోతూ, ఎవడో చిచ్చులు పెట్టి, గొడవలు పెట్టి ఆ మ్యారేజ్ అంతా గలిబిలి చేసి పడేస్తారు. సంతోషంగా హ్యాపీగా జరగాల్సిన వివాహాన్ని ఆల్ ఆఫ్ సడన్ ఏం చేస్తాడు సాతాను? చెదరగొట్టేస్తాడు. ఎంత సంతోషంగా ఉన్నారా అమ్మ? వివాహం అంటే మన ఇంటి దగ్గర ఆనంద ధ్వని వినిపించే సమయం, సంతోష ధ్వని. మా ఇంటిలో ఒక సంబరం జరుగుతుంది, మా బిడ్డలకి వివాహం జరుగుతుంది, మా బిడ్డలు విజయవంతమైనటువంటి ఆశీర్వాదంలో ప్రవేశిస్తున్నారని ఒక ఆనందకరమైనటువంటి సమయం ఎదురైనప్పుడు దాన్ని నాశనం చేసేటువంటి ప్రణాళిక సాతాను కలిగి ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా జీవించడం, యుద్ధము చేసి రాని చూద్దాం అనేటువంటి లెక్కలో ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అవును, చాలా విషయాలు, ఉదాహరణలు మనం చూడొచ్చు. అమెరికా కొన్నటువంటి ఆ యొక్క ఇది మిలిటరీ ఫోర్స్ చాలా పవర్ఫుల్. అమెరికా మిలిటరీ ఫోర్స్ అనేటువంటిది వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. అసలు భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశానైనా మేము జయించగలం అనేటువంటి ధీమాతో ఉన్నారు. అలాంటి వాళ్ళు 1941లో జపాన్ మీద వారు దాడి చేసిన తర్వాత సడన్గా ఒకరోజు వీళ్ళు పెరల్ హార్బర్లో వీళ్ళు రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈ అమెరికా సైన్యం మీద సడన్గా జపాన్ వాళ్ళు దాడి చేశారు. వీళ్ళెవరు యుద్ధం మూడ్లో లేరు, రిలాక్స్ మూడ్లో ఉన్నారంట. హ్యాపీగా ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, రిలాక్స్గా బతుకుతున్నారు. అలాంటి సమయంలో ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా భయంకరమైనటువంటి విమానాలు, చిన్న విమానాలు అలా వచ్చి ఏం చేసాయి, ఆ యొక్క పెరల్ హార్బర్ మీద దాడి చేసినప్పుడు అందులో 2403 చచ్చిపోయారు. 1282 మంది గాయాలు పాలు, చెత్తగాతురై, కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, అసలు శరీర అవయవాలు డ్యామేజ్ అయిపోయినటువంటి వాళ్ళు. అక్కడ వాళ్ళకున్నటువంటి 188 విమానాలు ధ్వంసం చేయబడి, వాళ్ళు యుద్ధం మూడ్లో లేదు, హెచ్చరిక లేదు, సడన్గా వచ్చి దాడి జరిగింది, మొత్తము నాశనం అయింది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు సడన్గా ఈ కుటుంబాలు అనేటువంటివి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్ర, అలర్ట్గా ఉండాలి. నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, నీ వ్యక్తిగత జీవితంలో నీవు విజయం పొందడానికి నువ్వు ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. నిర్గమకాండం 17:8 చదవమా. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయమో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి మన కోసం యుద్ధం చేయడానికి నీవు ప్రజలను ఏర్పాటు చేసుకొని అమాలేకీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళు. ఇక్కడ ఒక ప్లాన్ వేశారు, ఒక ప్రణాళిక ప్రకారం యుద్ధం. ఏమిటి ప్రణాళిక అంటే, నేను చదవమ్మా నెక్స్ట్. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం పైకి ఎక్కి నిలిచెదన. నేను దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
కాబట్టి యుద్ధము అనేది ఒక ప్రత్యేకమైన రీతిలో ఇక్కడ జరగబోతుంది. ఏమిటి అంటే, ఇక్కడ యెహోషువ ఆయన సైన్యమును సిద్ధపరచుకొని వెళ్ళి యుద్ధం చేయాలి అమాలేకీయులతో. మోషే కొండ శిఖరమునకెళ్ళి దేవుని కర్రను చేతబట్టుకొని నిలబడి ప్రార్థన చేయాలి. కాబట్టి అమాలేకులు జయించాలంటే అమాలేకులకి వారి సొంత బలము తప్ప దైవ బలమో లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకి సొంత బలము ఉంది, దైవ బలము ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ బలాన్ని, వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించి రెండింటిని శత్రువు మీద దాడి చేసినప్పుడు శత్రువు నాశనమైపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు మీద దాడి చేసేటప్పుడు నువ్వు నీ స్వశక్తితో మాత్రమే కాకుండా దైవ శక్తితో నీవు దాడి చేయాలి. నీ సమస్యను, నీ కష్టాన్ని, నీ బాధను నువ్వు ఎప్పుడైనా సరే దేవుని శక్తితో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి మనము ఏదో దాడి చేయడానికి ఎవరు వస్తారో చూస్తాం అనుకుంటే దెబ్బలు తినేసి వస్తాం. అవును. అందుకనే మనకి ఎప్పుడు కూడా దైవ శక్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్నయ్య, ఇంట్లో ఏముంది? దైవం. ఇప్పుడు నేను ఆ ఇంటికే వెళ్ళా, అదే మంచం నాకు ఇచ్చారు. 2 రోజులు నిద్రపోయాను, కానీ 3వ రోజు గుర్తొచ్చింది. 3వ రోజు గుర్తొచ్చింది, అరే ఈ మంచం మీదే కదా చెల్లి దయ్యం ఉందని, ఆమె దయ్యం పట్టుకుందని, అసలు పెద్ద దయ్యం ఉంది, ఇది భయంకరమైనటువంటి ఘటసర్పము లాంటి దయ్యం అన్నయ్య అని చెప్పింది. అరే రే ఉందేమో అని నేను వాటి గురించి ఆలోచిస్తా ఉన్నా రాత్రులు. కానీ అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నాలో దేవుని అభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం. నాలో దేవుని అభిషేకం ఉంది అంటే దేవుని పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు గనుక నన్ను అటాక్ చేయడానికి దానికి శక్తి కసాలేదు. కాబట్టి మొదటి 2 రోజులు హ్యాపీగా నిద్రపోయాను నేను. అది వచ్చి నాలోని దేవుని ప్రత్యక్షతను, ఆ వెలుగును చూసి పారిపోయాను. వస్తాయి దయ్యాలు. ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పారంట, పాస్టర్ గారండి మా ఇంటికి అర్ధరాత్రి సగము కాలినటువంటి దయ్యం ఒకటి శ్మశానంలో నుండి కరెక్ట్గా 12 గంటలకు వస్తుంది. వీళ్ళు ఆ 12 గంటలంటేనే వణికిపోతున్నారంట. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి సగము కాలిన శరీరముతో ఒక దయ్యం ఇంటికి వస్తూ ఉంటే రోజు ఎట్టుంటుంది? కాబట్టి పాస్టర్ గారు, మా పాస్టర్ గారి దగ్గరికి అంటారు, అయ్యో మేము వణికిపోతున్నాం, భయపడిపోతున్నాం, ఏం చేయాలి? అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీవు దానిని తరమడానికి నువ్వు సిద్ధంగా ఉండు, రాని దాన్ని చూడు ఏం చేస్తానో అని నువ్వు సిద్ధంగా ఉండు, దేవుని శక్తితో నింపబడంటే ఇక వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాను, దేవుని శక్తి నాలో ఉంది, రాని చూద్దామని చెప్పి చీపురు కట్ట తీసుకుంది. ఆ చీపురు కట్టను తర్వాత అదేంటది చార తీసుకుందంట భార్య, రాని చూద్దాము. అది తలుపు తీసేలోపు వీళ్ళు రెడీగా రా చూద్దాము అని బయలుదేరే లోపు అవి పారిపోయింది. అవునమ్మా, నీలో దేవుని శక్తిని నిక్షిప్తము చేసుకొని ప్రార్థనాపూర్వకంగా నీవు దేవునిలో ఉండి దైవీకంగా నువ్వు నిలబడినప్పుడు అవి నిన్నేమీ చెయ్యవు. యేసు రక్తమే జయం. యేసు రక్తం అంటేనే వాటికి ఒళ్ళంతా కాలిపోయి అసలు దడ అనిపించారు. నీలో ఉన్న దేవుని శక్తిని నువ్వు గుర్తించకపోతే అవి నిన్ను భయపెడతాయి. కానీ నీలో ఎవరున్నారో
దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను వెళ్ళి దేవుని కర్ర చేత పట్టుకొని కొండ మీద నిలబడి ప్రార్థన చేస్తాను. చూడు వెళ్ళు, నువ్వు వెళ్ళి యుద్ధము చేయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తే యుద్ధము యెహోషువ చేస్తున్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? చదువు. యెహోషువ చేసెను, అమాలేకులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, ఆ హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకు దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గెలుస్తున్నావంటే నీ కోసం ఇంట్లో ఎవరు చేస్తున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లా దించితే నీకు ఓటమి. వాళ్ళు పైకి చేస్తే ప్రార్థన చేస్తే నీకు జయం. వాళ్ళు ఏమంటారు? ఇంటికి వచ్చి అసలు నువ్వేం కష్టపడుతున్నావు, మేమే కష్టపడి కదా, ఎంత కష్టపడి సంపాదించుకుంటున్నావు, మీరు ఇంట్లో వచ్చి అన్ని వండి తినేదే కదా అంటారు కదా. మీ చేతులు ఎత్తే ఆపండి చూతురు, దెబ్బలు తగిలి కష్టాలు పడి ఇబ్బందులు పడి అమ్మా ఏమిట్టయిపోయిందే, తలకిందులు అయిపోయిందే అన్నట్టుగా ఇంటికి వస్తారు. అర్థమైందా? కాబట్టి నీవు నీ ఇంటిలో జరిగే ప్రతి పోరాటంలో నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ ఇంటికి జయం వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ప్రార్థన పట్టించుకోకుండా ప్రార్థనే లేకుండా ఉంటే ఏమొస్తుంది? అపజయం. ఇక్కడ చెప్తున్నారు కదా, మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే చేతులు కిందికి దించగా అమాలేకీయులు గెలిచిరి. అమాలేకీయులు శత్రువులు. కాబట్టి యుద్ధము జరుగుతుంది, యుద్ధము అందరూ కలిసి చేస్తున్నారు. కానీ ప్రార్థన బలము ఎవరి వైపు ఉందో వాళ్ళే గెలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, నీ కుటుంబం ప్రార్థన శక్తి లేకపోతే నీ ఇంట్లో ఏ విజయము నీవు పొందలేవు. సంతోషంగా హ్యాపీ బర్త్డే జరిపించడానికి ఉండదు, క్రిస్మస్ జరిపించడానికి ఉండదు అమ్మా. ఇంకా కుటుంబంలో ఇది మ్యారేజ్ యానివర్సరీ జరిపించడానికి ఉండదు. ఇవన్నీ ఉండవు. ప్రార్థన శక్తి ఉండాలి. దేవుడు నీ పక్షమున యుద్ధము చెయ్యాలి. దేవుడు నీ ఇంట్లో పని చేయాలి. నీ ఇంటిని దేవుడు కాపు కాయాలి. నీ కుటుంబానికి భద్రత ఇవ్వాలి. నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు ఆయన నీ శత్రువుకు శత్రువై, నీకు విరోధికి విరోధివై ఆయన పారాడితేనే నువ్వు భద్రంగా ఇంటికి వస్తావు. హల్లెలూయా. అందుకనే మనము ప్రార్థనకి ఎప్పుడైతే చిన్న చూపు చూస్తామో, ప్రార్థన లెక్క చేయకపోతామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు దెబ్బలు పడతా ఉంటాయి. చాలామందికి విషయమో తెలీదో. చాలామంది ఏమనుకుంటా, నేను వెళ్ళి అన్ని జయించుకొని ఇచ్చేస్తానని. నీకెంత బలం ఉన్నా కూడా దేవుడు నీకు తోడ్పడకపోతే నువ్వు జయించడం సాధ్యమో కాదా. కాబట్టి ఈ మోషే ఎందుకు చేతులు దించుతున్నాడు? ఏం చేపు పట్టుకుంటాడు అమ్మ చేయిలు? మీరు ఇలా ఎత్తి పట్టుకోండి, ఎంతసేపు పట్టుకుంటారా? చేయిలు ఎత్తడానికే ధైర్యం చాలా. మళ్ళీ గవ్వాన్ని దించితే పాస్టర్ గారు ఏమనుకుంటారో, సైలెంట్గా ఉందాం కదా. కాబట్టి మోషే ఎంతసేపు చేతులు ఎత్తి పట్టుకోలే. కాబట్టి యుద్ధం ప్రారంభమైపోయింది. కానీ అర్థమవుతుంది, యుద్ధము జయం పొందాలంటే చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో, నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలంటే మీకోసం ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు మీకు పక్షంగా ఉండాలి. నీ ఇంటిలో కూడా ప్రార్థన ధూపం అనేటువంటిది ఉండాలి. అది లేకపోతే సాధ్యము కాదు. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నీ కుటుంబాన్ని కాపు కాసి, నీకు కీడు రాకుండా, నష్టం రాకుండా, ఏ బలహీనత రాకుండా కాపాడేది దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం.
ఈ చేతులు ఆయన పైకెత్తినప్పుడు బరువు అయితే ఆయన దించుతున్నాడు. మరలా కొంచెం చేతులు అలా చూస్తే మరలా ఓడిపోతున్నారని చేతులు ఎత్తుతున్నాడు. అందుకని ఆయనకి ఆ చేతులు ఎత్తి పట్టుకోవడానికి ఒక తోడ్పాటు చూస్తున్నాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు చూడండి. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకొచ్చి అతన్ని దాని మీద కూర్చుంటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేయాలన్నా సహకరించే చేతులు కావాలి. అమ్మా, ప్రార్థన చేయడానికి ఏం కావాలమ్మా? సహకరించే చేతులు కావాలి కదా. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటారులే, చెప్పేసి వెళ్ళిపోదాం, కానీ సహకారం లేకుండా పాస్టర్ గారు కూడా ఏమీ. కాబట్టి పాస్టర్ గారితో కూడా కలిసి తోడ్పడి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు 3 విషయాలు మనకి అర్థమవుతుంది. ఒకటి, యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాలి. రెండోది, మోషే చేతులెత్తి ప్రార్థన చేయాలి. మూడోది, మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆ చేతులను ఆదుకునేదానికి ఒక సహవాసము కావాలి. ఏం కావాలమ్మా? సహవాసం కావాలి. అదే దేవుడు అంటున్నాడు, యుద్ధము చేయడానికి నీ చేతులకు ఆయన నేర్పిస్తాడు. చదువుదాం చూడండి, కీర్తనలు 18:34లో, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపట్టును. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ చేతులకు యుద్ధము చేయ నేర్పేటువంటి వాడు దేవుడు. అవును, ఇప్పుడు ఫైటింగ్ చేయడం కూడా తెలుసుకో ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ఫైటింగ్ చేయగలరా? ఫైటింగ్ చేసేవాడు ఫైటింగ్ నేర్చుకో ఉన్నాడంటే ఓ నలుగురిని కొట్టగలడు. కర్ర సాము, కత్తి సాము అని కొన్ని ఉండేవి, ఇప్పుడు చైనా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాటి ద్వారా వాళ్ళు మెలకులు కలిగి వాళ్ళు యుద్ధం చేసేవాడు. ఇక్కడ దేవుడు అంటాడు, నీ చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. కీర్తన 144 మొదటి వచనం చదువుదాం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా సన్నుతించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏం నేర్చుకోవాలంట? యుద్ధము చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు యుద్ధము చేయడం నేర్చుకోవాలి. నీ ఇంటిని కాపాడుకునే యుద్ధం, నీ బిడ్డలను కాపాడుకునే యుద్ధం, నీకు మేలు జరిగేటువంటి యుద్ధం, నీకు కీడు రాకుండా నిన్ను భద్రపరుచుకునేటువంటి యుద్ధము నువ్వు చెయ్యాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 1400 కిలోమీటర్లు యుద్ధ భూమిలోకి వెళ్ళా. అవునమ్మా, హైవేలో మన బుల్లెట్ పరిగెత్తుందంటే అది యుద్ధ భూమి. ఎన్ని యాక్సిడెంట్లు, ఎక్కడ చూడి మనుషుల్ని రోడ్డు పక్కన పడుకోబెట్టి ఆక్రాంతన, బాధేస్తుంది. అప్పుడు కొంచెం స్లో అవుతాం. స్లో అయితే మరలా వెళ్ళాం కదా. కాబట్టి 100 కిలోమీటర్ స్పీడ్ వెళితేనే వెళ్తాను కరెక్ట్ టైంకి, లేకపోతే మధ్యలో చీకటి వచ్చేస్తుంది, రీచ్ అవ్వలేము. కాబట్టి యుద్ధ భూమి, ఆ యుద్ధ భూమిలో పరిగెత్తేటప్పుడు ఒక మలుపు వచ్చింది. అది ఒక భీకరమైనటువంటి, సడన్గా రకరకాల మలుపులు వస్తాయి.
ఆ మలుపులు ప్రాణాంతకమైనవి. కానీ దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని కాపాడుట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే, విశ్వాసం లేకపోతే ఎన్నో సమస్యలు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీకు యుద్ధం చేయడం రావాలి. యుద్ధం చేయడం రాకపోతే దెబ్బలు తినేటువంటి పరిస్థితి వస్తుంది. దెబ్బలు తిన్నప్పుడు ఏడుస్తాం. ఎందుకు ఇలా దెబ్బలు ఎందుకు? ఫస్టే నువ్వు యుద్ధం చేయడం నేర్చుకో. యుద్ధం చేయడం వచ్చిందంటే దెబ్బలు తినే పరిస్థితి ఉండదు, దెబ్బ కొట్టేసి వస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మనకేం నేర్పిస్తాడంట? నీ వేళ్లకు పోరాటమును, నీ చేతులకు యుద్ధము చేయుట నేర్పించదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఊరికే వదిలిపెట్టల. ఈ రోజుకి కూడా వారికి ఉన్న యుద్ధ నైపుణ్యం వారికి ఉన్నట్టుగా ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. అసలు వాళ్ళు తగ్గేదే లేదంట. ఏంటంటే మాకు యుద్ధం చేయడం వచ్చు. ప్రపంచమే ఏకమైన ఒక పక్క నిలబడతారు వాళ్ళు. అంత ధైర్యం వాళ్ళకి. కారణం ఏంటంటే యుద్ధ నైపుణ్యము తెలిసిన వారు, నేర్చుకున్నారు. కాబట్టి నీకు యుద్ధ నైపుణ్యం నేర్చుకుంటే నీవు సైతాను ఉన్న చోట్లే నువ్వు పడుకున్నా కూడా అవి జ్వాలపాటు పాడతాయి. హల్లెలూయా. అవునమ్మా, మా ఊర్లో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, రాత్రుల్లో యాతం తొక్కడానికి వెళితే దయ్యాలు వస్తే యాతం తొక్కిచ్చేవాళ్ళంట. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అప్పట్లో నేను అనుకునేవాడు, ఒరే దయ్యాలు పనికొస్తాయే, కాబట్టి అవి రాత్రంతా యాతం దొక్కేవి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి అంత ధైర్యం లేదు, కానీ వాళ్ళు ఏదో చెప్పగలిగారు. కానీ దయ్యాలు కూడా మనకి మేలు చేసేలాగా మనకు ఉపయోగపడతాయి. ఆమేన్, దేవుని స్తోత్రం. అవునమ్మా, చాలా ఉపయోగకరంగా మారుతాయి. దయ్యాలు అనేటువంటివి మనుషులను బాధ పెట్టినప్పుడు, భయపెట్టినప్పుడు వారు దేవుని ఆశ్రయించి దేవుని రెక్కల నీడలో బలము పొందుతారు. ఫస్ట్ ఇక్కడ యుద్ధము చేయడం నేర్పిస్తున్నాడు దేవుడు. నేను దయ్యం అని భయపెట్టేమే, నిన్ను భయపెట్టడానికి దేవుడు ఎప్పుడు చెప్పడు. నిన్ను దయ్యాల మీద విజయం సాధించడానికి ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను భయపెట్టడానికి కాదు. కాబట్టి ఆ దయ్యాలు, భూతాలు అవన్నీ లేవని కాదు, ఉన్నాయి. అవి నిన్నేమి చేయకుండా ఉండాలంటే నీ లోపల యేసు ప్రభు, అది ఆయనకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి. ఆయన తన కాపుదల నీకు ఇవ్వాలి. అది ఒక్కటే ధైర్యం నాకు, ఇంకేం కాదు. దేవుడు నాలో ఉన్నాడు, ఆయన ముద్ర నా మీద ఉంది, కాబట్టి నన్ను ఏమీ కూడా టచ్ చేయలేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టేసి లెక్క లేకుండా పోతే అప్పుడు ఆ దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? కావల్సికి జుట్టు బీకడం. స్కూల్లో పిల్లలు కనబడకుండా జుట్టు బీకుతారు, సైలెంట్గా ఉంటారు. మళ్ళీ ఎవడు ఎటు తిరిగితే ఇంకొకడు బీకుతాడు, ఇటు తిరిగితే ఇంకొకడు బీకుతాడు. అప్పుడు వీడు తల కొట్టుకోవడమే కానీ వాడెవడో కనపడ్డు. అట్లా చేస్తాయి దయ్యాలు. కానీ నీలో యేసు ప్రభు ఉంటే అవి ఏం చేస్తాయి? సల్యూట్ కొడతాయి. ఓ, ఇతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయన దగ్గరికి మనం వెళ్ళడం మంచిది కాదని అది లెఫ్ట్ రైట్ కొట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. అందుకనే మనము దేవుని యందు బలము కలిగి ఉండడం నేర్చుకో. దేవుని బలం అంటే నువ్వు ప్రార్థన చేయడం, బైబిల్ వాక్యం చదవడం, సహవాసం కలిగి ఉండడం. ఈ మూడు విషయాలు ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క యుద్ధ వ్యూహం ఒకటి ఏంటంటే, నీవు ప్రార్థించే సమయాన్ని ఎక్కువ చేసుకో. ఏం చెప్పాడు మోషే? నేను కొండ మీదకి దేవుని కర్ర పట్టుకొని వెళ్తాను. దేనికి? ప్రార్థన చేయడానికి. కాబట్టి నీ సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రార్థన చేసి ప్రార్థనలో తేల్చుకుంటాను నేను. ఉమా గారు
ఫోన్ చేసి అంటది, అయ్యా నాకేం తెలీదు, నువ్వే ప్రార్థన చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆమె మనవాళ్ళు ఇద్దరు అన్నారులే, వాళ్ళని చూసుకుంటుంది, అంతే కదమ్మా. కాబట్టి మనం ప్రార్థన చేయడమే, నువ్వు కూడా చేయాలమ్మా ప్రార్థన. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు కూడా చెయ్యాలి. ప్రతి ఒక్కరూ తమకు తాము ప్రార్థన చెయ్యాలి. మీకోసం, నా కోసం కూడా మీరు ప్రార్థన చెయ్యాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆ యొక్క భద్రత అనేటువంటిది రావాలంటే ప్రార్థనలో నుండి వస్తుంది. కాబట్టి ప్రార్థన సమయాన్ని పొడిగించు, బాగా ప్రార్థన చేయి. నిన్ను చూస్తేనే అందరికీ భయం వస్తుంది, సమస్యలకు కూడా భయం వస్తుంది. ప్రార్థన చేయడం నేర్చుకో, అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఎందుకంటే కీర్తన 28:2 చెప్తుంది, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. దేవునికి స్తోత్ర. నీ వైపు నీ చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ఆలకించు ప్రభు. అది ప్రార్థన. ప్రార్థన అంటే మనం స్తోత్రం అంటే సరిపోదు. నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా శ్రమను నువ్వు ఆలకించి నాకు సమస్యను పరిష్కరించాయి. కాబట్టి వాటిని పరిష్కరించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 మనం చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ఎలాంటి ప్రార్థన? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. ఒక అబ్బాయి, అయ్యా మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అన్నాడు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. ఆ ఇంట్లో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థన, మనకు ప్రార్థన చేసుకోవడం స్థలంలే. దయ్యాలుంటే ఏమి, భూతాలుంటే ఏమి అని వెళ్ళి ప్రార్థన చేశాము అంకమ్మ నగర్లోనే. అవునమ్మా. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటి? ప్రార్థన చేసుకోవడం స్థలం. అది ఎలాంటి స్థలమైనా సరే నువ్వు వెళ్ళినప్పుడు అది దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ దయ్యాలుంటే నువ్వు స్తోత్రం ప్రభువా, యేసు రక్తమే జయం, నిన్ను స్తుతిస్తున్నాను, నా చేతులెత్తి నిన్ను మహిమపరుస్తున్నానంటేనే అవి గడగడగడ వణికిపోయి సందుల్లో దూరుకొని పారిపోతాయి. ప్రార్థనా శక్తి. నువ్వు ప్రార్థన చేయి. ఏ విధమైన శత్రువైనా నీకు విరోధిగా నిలబడలేడు, పారిపోతాడు. రెండోది, నేను ప్రార్థనలో తోడ్పడే సహవాసం కావాలి. మోషే చేతులు బలహీనమైనప్పుడు ఆ చేతులు ఎత్తి పట్టుకోవడానికి అహరోను, హూరం వాళ్ళిద్దరూ కూడా ఆ చేతులను బలపరిచారు. అందుకే సహవాసం. మీకేదైనా బాధ కష్టం వస్తే పక్కలో ఉండేవాళ్ళకి చెప్పాలి, అమ్మా నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నేను కొన్ని సమస్యల్లో ఉన్నాను అని ఆ తోడ్పాటు. అహరోను, హూరు మోషేకు సహాయము చేసినట్లుగా నీకు మేమంతా సహాయము చేస్తాం. మూడోదిగా మనం ఏం చేయాలి అంటే యుద్ధము చేయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. రెండోది సహవాసము కలిగి ఉండాలి. మూడోది యుద్ధము చేయాలి. కాబట్టి యుద్ధం ఎలా చేయాలి? కత్తితో చేయాలి. ఏంతో చేయాలి? నిర్గమకాండం 17:13 చూస్తే, అట్లు యెహోషువ కత్తి వాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా కత్తి తీసుకోవాలి. మనం కూడా ఏం చేయాలి? కత్తి తీసుకోవాలి. కత్తితోనే యుద్ధము చేయాలి. అది ఏ కత్తి? వాక్యమనే కత్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల పదును గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను
మూలుగను విభజించునంత శక్తి గలదై ఉన్నది. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యము శక్తి గలది. దేవుని వాక్యము కంటే గొప్ప ఖడ్గం అనేది ఈ భూ ప్రపంచంలో లేనే లేదు. అంత పవర్ఫుల్ అయిన కత్తి. ఆమేన్. కాబట్టి అలాంటి ఖడ్గం అంటే అందరూ నిన్ను వదిలేశారమ్మా అని నీకు సాతాను ఒక దాడి చేసే మాట చెప్తాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. అప్పుడు ఆ యుద్ధంలో నువ్వేమయ్యావు? గెలిచావు. దేవునికి స్తోత్ర. కాబట్టి నీకు ఈ యొక్క యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మనస్సులో జరుగుతుంది. మనసే ఒక రణరంగం. నీ మనస్సులోనే అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. నీ పోరాటం అంతా కూడా మనస్సులో జరుగుతూ ఉంటుంది. నీ మనస్సును గెలవాలి. దేవునికి స్తోత్రం. నీ మనస్సులో నీకొచ్చే ఆలోచనలు, నీ యొక్క తలంపులు నిన్ను భయపెట్టేవిగా, నిన్ను వణికిచ్చేవిగా ఉంటే వాక్యముతో సమాధానం చెప్పినప్పుడు నీవు గెలుస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా నీ పరిస్థితులు కూడా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను దాడి చేసేది అక్కడ మనస్సు మీద దాడి చేస్తాడు. యుద్ధ భూమి ఏది? నీ మనస్సే ఒక యుద్ధ భూమి. ఇందులో నువ్వు గెలవాలంటే నీ మనసుకు వచ్చే ఆలోచనలు, తలంపులు నిన్ను కుంగదీసి నిన్ను నిశ్చిప్తంగా నిన్ను బలహీనపరిచినప్పుడు వాక్యమనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకొని గెలిచేటువంటి శక్తి నీకు కావాలంటే బైబిల్ చదవాలి. ప్రార్థనకు వచ్చి వాక్యాలు వినాలి, వాక్యాలు నేర్చుకోవాలి. అప్పుడు ధైర్యంగా బతుకుతాం. దేవునికి స్తోత్రం. అలాగా దేవుడు నీకు శక్తినిచ్చినట్లుగా మనమందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. మొదట కావాల్సింది ప్రార్థన జీవితం. రెండోది విశ్వాసులతో సహవాసం. మూడోది వాక్య ఖడ్గముతో యుద్ధము చేయడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యనైనా నువ్వు పరిష్కరించుకోగలవు. దేవునికి స్తోత్రం.